చూడండి మొత్తం లైట్లు అనమాట. చెరువు కట్ట మీద మనం కొంచెం ముందుకు వెళ్ళి అయితే దిగేస్తాం అనమాట. చూసారు కదా, ఇదంతా యోగా చేసేదన్నమాట. షెడ్ మొత్తం రేకులు వేసి ఉన్నాయి. పక్కనే చూడండి కొండ ఒకటి ఉంది. హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్. చూడండి నేనైతే చెరువు కట్ట మీద అయితే నడుస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే చెరువు కట్ట మీద ఉన్నాను అనమాట నేను. చూడండి ఇదంతా కట్ట అనమాట, చెరువు కట్ట. చూడండి ఇది వచ్చి చెరువు అనమాట. చూస్తున్నారు కదా, చూడండి చెరువు కట్ట చాలా పొడుగు ఉంటుంది ఈ చెరువు కట్ట. చూడండి ఇప్పుడైతే 9:30 అవుతుంది ఫ్రెండ్స్. టైము దగ్గరగా 9:40 అయ్యిందనమాట. చూడండి ఎండగడ ఎలాగ ఉందో. ఉదయాన్నే అయితే ఈ కట్ట మీద అయితే చాలామంది నడుస్తూ ఉంటారు, వాకింగ్ చేస్తూ ఉంటారు అనమాట. చూసారు కదా, మొత్తం లైట్లు కూడా వరుసగా ఉంటాయి, కనపడుతున్నాయి మీకు లైట్లు. వెనక పక్క ముందు చూపిస్తాను మీకు. చూడండి ఇప్పుడు చూడండి మొత్తం లైట్లు అనమాట చెరువు కట్ట మీద. ఈ చెరువు చూడండి మొత్తం రౌండ్గా ఉంటుంది అంతా. ఇలాగనే చూసారు కదా, ఇలాగనే మెస్ ఉంటుంది అనమాట. చుట్టూ ఉంటుంది, కనపడుతుంది కదా. ఇదంతా కట్ట అనమాట. అది వచ్చి ఆ కట్ట అవతల వచ్చి రోడ్డు ఉంటుంది, కనపడుతుంది కదా చివరి కట్ట. ఆ కట్ట అవతల రోడ్డు ఉంటుంది అనమాట. రౌండ్గా ఉంది చూడండి కట్ట. చాలా దూరం ఉంటుంది, ఒక 4 కిలోమీటర్లు అట్లా పైన ఉంటుంది అనమాట ఈ చెరువు. చూడండి ఈ పక్క వచ్చి టీ బొంక్ అనమాట. అది చూసారు కదా, అది వచ్చి టీ స్టాల్ కనబడుతుంది కదా, టీ స్టాల్ అనమాట. ఇప్పుడైతే వెళ్ళిపోయారు అందరూ. ఉదయాన్నే అయితే చాలామంది వచ్చి అక్కడ టీ తాగుతారు అనమాట. చాలామంది వస్తారు. చూడండి ఆకు ఎదురుగా ఉంది కదా, అది మీకు చూపిస్తాను. అది వచ్చి యోగా చేసేదన్నమాట. కొంచెం దగ్గర పోయిన తర్వాత కొంచెం చూపిస్తాను మీకు. చూడండి నేను నాకు చెప్పాను కదా, యోగా షెడ్ అనమాట. ఇటు నుంచి కూడా కట్ట మీద నుంచి కిందకి దిగి వెళ్ళిపోవచ్చు రోడ్లోకి. ఇది వచ్చి చూడండి మొత్తం యోగా షెడ్ అనమాట. ఇది యోగా చేసేది. మనం కొంచెం ముందుకు వెళ్ళి అయితే దిగేస్తాం అనమాట. చూసారు కదా, ఇదంతా యోగా చేసేది అనమాట షెడ్. మొత్తం రేకులు వేసి ఉన్నాయి, మొత్తం రేకులు వేసారు అనమాట ఈ షెడ్ని. లోపల పిల్లకాయలు కూడా ఆడుకుంటున్నారు. చూడండి జాగింగ్ చేసినట్టు ఆడుకుంటున్నారు. కనపడుతుందా మీకు? కాళ్ళు కనపడుతున్నాయి కదా. ఇది మొత్తం షెడ్. ఉదయాన్నే ఎంతమంది వస్తారో తెలియదు కానీ యోగా చేసేదానికి. పెద్దదే షెడ్, మాత్రం పెద్దదేను. చూడండి జాగింగ్ అయితే చేస్తున్నారు. మనం కొంచెం ముందుకు వెళ్ళి అయితే దిగేద్దాము. అక్కడ గ్రిల్స్ ఉన్నాయి చూడండి, కనబడతాయి. అక్కడైతే దిగేస్తాం అనమాట. మళ్ళీ మనం ఇట్టే రావాలి వెనక్కి. అంటే ఆ రోడ్లో దిగేసి అక్కడ నుంచి ఇటు వచ్చేస్తాం మళ్ళీ వెనక్కి. అట్ట వెళ్ళాలా. మనమైతే చెరువు చివరికి వచ్చామండి, మూలకు వచ్చామన్నమాట. చివరికి వచ్చాము, చూసారు కదా, చివరు అనమాట. అక్కడ కనపడుతుంది చూడండి, అక్కడ మోటార్లు పెట్టుంటారు అనమాట. ఈ చెరువులోంచి ఈ ఒంగోలు జిల్లా మొత్తంకి వాటర్ ఇక్కడి నుంచే పోతాయి అనమాట, తాగునీరు. చూసారు కదా, దాంట్లో మోటార్లు ఉంటాయి. అక్కడి నుంచి బయట ఆకులు ఉంటాయి, అక్కడ పెట్టుంటారు కొన్ని మోటార్లు. కానీ మెయిన్ పైపులు వచ్చి అక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడి నుంచి మొత్తం ఒంగోలు జిల్లా అంతా వాటర్ అయితే నడుస్తాయి, తాగునీరు. చూసారు కదా, చివరికైతే వచ్చాము మనం.
రౌండ్గా ఉంది చూడండి చెరువు కట్ట. ఇక్కడి నుంచి ఇటు వెళ్ళిపోతారు అన్నమాట. అంటే తిరుగుతూ ఉంటారు, చుట్టూ తిరుగుతారు అన్నమాట. వాకింగ్ చేస్తా చెరువు కట్ట ఆనుకొని ఇల్లులు చూడండి. పక్కనే చూడండి కొండ ఒకటి ఉంది. కొండ మీద ఏదో దేవాలయం ఉంది, ఏదో తెలియదు నాకు, ఎందుకంటే నాకు కొత్త ఇక్కడ, అందుకని తెలియదు అనమాట. మీకు ఏదైనా తెలిస్తే మాత్రం నాకైతే చెప్పండి. ఒంగోలు ప్రజలు ఎవరన్నా కానీ ఈ వీడియో చూస్తే మాత్రం చెప్పండి. చూసారు కదా, ఇవన్నీ ఉదయాన్నే అయితే వాకింగ్ చేసి కొంతమంది కూర్చుంటారు కదా, రెస్ట్ తీసుకుంటారు కదా, దానికోసం వేశారు. మనమైతే ఇప్పుడు కిందకి వెళ్ళిపోదాము. చూడండి టీ స్టాల్ అన్నాను కదా, టీ స్టాల్ అన్నమాట ఇది. మనమైతే ఇటు వెళ్ళాలా, చూస్తున్నారు కదా, ఇదంతా టీ స్టాలే. చూడండి మనమైతే ఇటు వెళ్ళిపోవాలన్నమాట. నేను ఇప్పుడైతే అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసానండి. చూశారు కదా, ఇది మా కార్ అన్నమాట. చూడండి చూశారు కదా, మా కార్ వెనక చూడండి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి ఇద్దరు ఉన్నారు కదా. అంటే ఇది ఇంతకుముందు మహానాడు సభలు జరిపారు కదా, అప్పుడైతే వేసిన స్టిక్కర్ అన్నమాట ఇది. చూశారు కదా, ఈ మామూలుగా పోయేదాకైతే ఇట్టే పెడతాను అనమాట. చూసారు ఫ్రెండ్స్, పార్కింగ్ వచ్చైతే మాకు కాదనమాట, వేరే వాళ్ళ పార్కింగ్లో అయితే పెట్టాము. ఎందుకంటే మనం ఉండేది ఇక్కడ కాదు కదా, నెల్లూరులో, కాబట్టి ఇక్కడ ఒంగోలులో మనకైతే పార్కింగ్ లేదు. కాకపోతే ఇది కొత్త అపార్ట్మెంటు. చూడండి మేమైతే సాయంత్రం అయితే వెళ్ళిపోతాము. చూస్తున్నారు కదా, కొత్త అపార్ట్మెంట్ అన్నమాట ఇది. ఇంకా రూములు చాలా ఉన్నాయి, కాలేదు పూర్తిగా. మేమైతే ఉదయాన్నే నెల్లూరులో బయలుదేరి 8:30 కల్లా ఒంగోలుకి అయితే చేరిపోయాం ఫ్రెండ్స్. ఒంగోలుకి ఎందుకు వచ్చామంటే ఒక 10 రోజుల క్రితం ముందు ఈ అపార్ట్మెంట్లో మా సార్ వాళ్ళ పెద్ద పాప వచ్చి ఇళ్లలోకి అయితే జాయిన్ అయ్యారనమాట, ఒక రూమ్ తీసుకొని. ఆ 10 రోజుల తర్వాత వచ్చి ఇప్పుడు మళ్ళీ వచ్చామన్నమాట. నేను మా రెడ్డమ్మ వాళ్ళ చిన్న పాప ముగ్గురం అయితే బయలుదేరి వచ్చాము నెల్లూరు నుంచి ఇక్కడికి. మీకైతే మామిడిపాలెం చెరువు అయితే చూపించాను అనుకుంటున్నాను. చూశారు కదా, ఇందాకలా మీకు కట్ట మీద నడిచి చూపించాను కదా, అదంతా వచ్చి మామిడిపాలెం చెరువు అనమాట. ఆ మామిడిపాలెం చెరువు ఎలాగ ఉన్నది అన్నది కూడా కామెంట్ అయితే చేయండి. చూశారు కదా, ఒంగోలు అయితే మేమైతే ఈ పని మీద అయితే వచ్చాము. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.